ఏమ్మా ఎక్కడ చూస్తావు మమ్మీ బో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి పొద్దున్న 5:30కి అయితే లేచాను నిద్ర. నాకంటే ముందు మా చింతలు లేచి నన్ను లేపుతున్నది అనమాట. ఇంకా ఎట్లా తెల్లగేదమ్మా పని చేసుకున్నాం చక్కని అనుకషన్ అయితే నేనైతే లేచాను. మా చిన్నపాప నన్ను లేపింది. బూ ఏమమ్మా అమ్మో వంట చేస్తావు నువ్వేమన్నా చిన్నపాప? ఇవాళకే తెస్తావు నువ్వు. నీళ్ళు కాబట్టి నీళ్ళు పోస్తాను పండు మీకు. ఫస్ట్ ఇంట్లో పైన వంట చేస్తాను. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి ప్రస్తుతానికి 6:15 అయితే అయ్యిందనమాట. ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తేనే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ అండి. ఏమమ్మా అట్లా తగ్గుతావు కదమ్మా. మా ఎత్త కూడా లేచేది చూడండి. అత్త పోతా అత్త అత్త పైన పని పోతావా? ఇప్పుడు కూడా ఉండదా? సరే సరే మరుసంగా వేరే ఎండలు ఎక్కువ. ఇక్కడ చూడండి కానిక్క చెట్టు ఎంత బాగా పూత వచ్చేదే. నాకు ఇట్లా వచ్చే భలే ఇష్టం చూడబ్బా కానిక్క చెట్టు. చిన్ని పిల్లలు వేసేదట ఇంకా ఐరక్కలు వేసలేదు. ఈరోజు అయితే మాత్రానికి మా ఇంట్లో మునక్కాయ సారు చేస్తున్నాను. ఇంకా నేనైతే మాత్రానికి ఇప్పుడైతే మాత్రం మునక్కాయ సారు అయితే చేస్తున్నాను అనమాట. మొన్న తెచ్చిపెట్టింటి మునక్కాయలు ఇంకా బట్ట చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా బాగానే ఉన్నాయి, అందుకోసమనే మునక్కాయ సారు చేద్దాం అనుకోసం అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకి వినోద్కి ఫస్ట్ అయితే నీళ్ళు పోస్తాను. వినోద్కి అయితే నీళ్ళు కాగేవే లేవన బ్రష్ అంటే ఇంకా నిద్రమో పిడిగలేనట్లేదు అట్లే కూర్చున్నాడే. ఇంకా తొందర ఫస్ట్ వినోద్ అయిపోతే ఇంక పిల్లలకి పోస్తా. లేదంటావా బండలు కడిగి నీళ్ళు పోసుకుంటావా? ఏ నా వల్ల కదపా అట్లా చెప్పద్దు. బాగానే ఒకేంటి కానీ అలా కొంచెం పని ఎక్కువైనప్పుడు ఇంకా వినోద్ కడుగు వినోద్ బండ్లు అంటే ఇంకా సరుపు నీళ్ళు వేసిస్తాను. కట్టి కడిగి ఆడ పెడితే తిక్కొని వస్తాడు. ఇంత లోపల పిల్లలకి నీళ్ళు పోసుకుంటున్నాను. కసువు కొడతాను, బట్టలు కసువు కొడతాను, బండ్లు తుడుస్తాను. అవులే ఇంకా లాస్ట్కి బట్టలు కానీ ఉతుకుతానని ఏంటి ఒకసారి కేసరు పడుతుంటే ఉతుకుతాను. లేయ ఒకసారి 2-3 సార్లు తింటే చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేస్తాను. కానీ భారతిలో ఉండే బ్యాడ్ నాకు నచ్చంది ఏమంటే ఇదే అనవసరమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఒక్కోసారి ఎందుకు వస్తుందో నాకుంటుండే ఇంతకుముందు అట్లాంటివి ఏం లాభం లేదు, 10 పైసలు లాభం లేదు వాటి వల్ల. మనశ్శాంతిని పోగొట్టుకోవడము, మన చుట్టూ మనశ్శాంతిని పోగొట్టుకోవడం తప్ప ఏం ఉండదు. అది నేను దాటి వచ్చేనే. ఇప్పుడు భారతి ఉండదు దాంట్లోనే. వద్దు వద్దు అని చెప్తున్నాను. మరి బాగుంటే నేను ఏంటి అట్లా చేస్తున్నాను. నిన్న ఇంటికి తొలకపోతానని తొలుకొని పోయినాం కాబట్టి అట్టే మరి పోదాం అనుకోసం లాస్ట్ వరకు చెప్పాడే. తర్వాతకి తొలకపోయినట్ల ఎండ ఉండదని నాకు కూడా అంటలే. తొలకపోలేదు. ఇంకా ఆ కోపము కొంచెము వేరే కాడ కొంచెం చెప్పేది ఇచ్చేది ఉండే అనమాట. అది కూడా కొంచెం సర్దుకోలేదు. అందుకనే ఇంకా ఆ కోపం ఈ కోపం కలిపి నీ మీద చూపించాను అంతే. నేను ఫస్ట్ పదాం లేయ్యాను అంటే పదాం అంటే ఎండ ఉన్నది బాగుండదేమో అని 100 కారణాలు ఎత్తికాను. నాకు ఇంట్రెస్ట్ ఇంకొద్దులే మళ్ళీ చెప్తాను. మంచిది కాదు. నో కోపాలు, నో ఇరిటేషన్లు, ఏం లాభం లేదు. దానివల్ల ఉన్న మనశ్శాంతి పాడవుతుంది కుటుంబం. నేనేమో పని చేసుకుంటుండే, పిల్లలు ఆడిపించుకుంటున్నారు.
కూర్చో వినోద్ అట్లే పట్టుకోవడం లోపల అంతా కసు కొట్టుకొని వస్తాను చిన్నపిల్ల చిన్నపిల్ల ఇంకా వినోద్ అయితే రెడీ అయ్యాడే వినోద్తో పాటు పిల్లల్ని కూడా రెడీ చేసాను అయిరా ఇటు చూడి ఇట్రా ఏ నీళ్ళు పోసుకుంటావు కదా ఎవరు పోసిరామా నీళ్ళు సిగ్గుపడతావా నీళ్ళు ఎవరు పోసిరు నీకే ఇంట్రోవర్ట్ అవుతుంది మీ బాబున అంటే నీలక్క సైలెంట్ ఎవరిలో మందిలో కలసదు ఎక్కువ మొహమాటము ఎక్కువ బిగుసుకుపోవడము అవుతుంది అవుతుంది అదేమో ఉండయి ఏం మాట్లాడాలో తెలియకపోవడము ఏదో ఒకటి మాట్లాడి ఇబ్బంది పడడం లేదా ఏం మాట్లాడకుండా కూడా ఇబ్బంది పడడం అదేమో ఉన్నాయి చూడు వినోద్ అవైతే ఉండయి పాప బువ్వ అంటది మునక్కల చారు అయ్యేదే వేసిస్తాను మీరు చూసుకునండి నన్ను చక్కని గవిని బట్టలు అద్దేసి నన్ను రెడీ అవుతాను ఇంకా ఇట్లే వస్తే ఇంకా మా చింతలు అయితే మాత్రానికి నిలువ వస్తే ఇంకా పండబెట్టాను అనమాట ఈ పాపని కింద ఎందుకు పండబెట్టానంటే ఆడ లోపల ఫ్యాను పని చేయకుండా ఉంది ఒక ఇడుగా హాయ్ చెప్పు హాయ్ బూతింటవా చేస్తావా ఇంకా లోపలిది ఫ్యాను సరిగ్గా లేదనమాట టుక్కు టుక్కు అంటది ఆడే మాడుతుండది అందుకోసమనే ఎప్పుడైనా కానీ కింద పడుతుందేమో అని ఇంకా ఒకసారి కింద ఇప్పుడు కూడా వెరైటీ ఉలాడుతున్నది ఉలాడమే అంటే దాని కింద పట్టుకొని చూస్తే అర్థమవుతాను కిందే కానీ నిలబడి చూసినా అర్థమవుతుంది వెరైటీ తిరుగుతాను అనమాట అంటే పైన కట్టి ఉంది తిరుగుతున్నది మాకే నాన్న పట్టుకునే లోపల నాన్న పడుకున్నప్పుడే రాత్రి పూట వెరైటీ శబ్దం వచ్చేదన్నమాట ఇంక ఇదేం బాగాలేదని ఆ రోజు నుంచి ఫ్యాన్ వేసలేము ఒకసారి అలా కింద పడింది అది అదృష్టశాత్తు వైర్లు ఉంటాయి కదా దానికి పవర్ సప్లై వైర్లు ఆ వైర్లు తట్టుకొని ఆలాడబడింది అంతే వైర్లు మాత్రమే ఉన్నాయి ఇంకా లోపల కట్టి ఉంటుంది కదా లేదు అది కట్ అయిందే ఓన్లీ వైర్లకి ఆలాడబడిందే ఇంకా తీసిమే మరీ తెచ్చుకొచ్చి అన్ని తెచ్చిపెట్టేనా మరీ అట్లే అంతగా ఎందుకు ముందు కంటే ఇంకా ద్వారా ముగ్గులాడుతున్నది ఇప్పుడు సో ఎప్పుడు పడేది తెలియదు అందుకని పిల్లల్ని ఇప్పుడు బయటే బండేస్తున్నాము ఈడే కింద బండేస్తాను ఇప్పుడు తొట్లు లేదు కదా ఇంక లోపల ఒకటే తొట్లు ఉండేదన్నమాట ఇంక ఈడ కొంచెం రగ్గు బొరువు వేసి పండబెడతాను అనమాట పాప అయితే పండుకునేది చక్క చక్కని పని చేసుకుంటాను ఈ పాపకు బూ వేసి ఇచ్చొస్తాను ఎప్పటి నుంచో ఉండేది నాకు ఎప్పుడు మీద పడుతుందనే ఫీలింగ్ ఉంటుంది దానికి తోడి ఉగులాటం ఒకటి మరి ఆ శబ్దం ఒకటి ఇంతకు ముందు ఒకసారి జారి పడడం ఒకటి అన్ని భయాలతో లోపల రూమ్లోకి పానట్టే ఉన్నాం అది మాత్రం నిజమే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మధ్యాహ్నం అయింది టైం వచ్చేసి పావుదక్కు సో టైం వచ్చేసి పావుదక్కు ఒకటి అయింది ఫ్రెండ్స్ ఇంకా 3 గంటలకి అట్లా మేమైతే ఎమ్మెగనూరుకి వీళ్ళ అమ్మొద్దికి అయితే వెళ్తున్నాం అనమాట చూడడానికి యాక్చువల్గా నిన్నే పోవాలా కాకపోతే కుదరలేదనమాట సో కొంచెం చల్లబడితే ఇంక బయలుదేరుతాము భారతీ ఛానల్లో రోజు వీడియోలు వస్తున్నాయి సో చాలా హ్యాపీ నేనైతే అసలు మన పనిలో మనం పనిపోతే అసలు ఇంకా వేరే ధ్యాస రాదు ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ పని పక్కన పెడితేనే తిక్క ఆలోచనలు తిక్క ధ్యాస తిక్క పనులు మనం చేసేది మన పనిలో మనం మునిగిపోతే ఆల్మోస్ట్ అందరూ బాగుంటాం ముందు మన ఇల్లు బాగుంటుంది మన పని మనం చేసుకుంటే సో మన మనసు కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా సో చాలా హ్యాపీ అండ్ ఇప్పుడు వచ్చేసి భారతి గులాబ్ జాములు చేస్తుంది అనమాట భారతి హెబ్రీ కోసం ఆ ప్యాకెట్ ఇంట్లో ఉండే ఇప్పుడు మన నుంచి ఏమో కనపడొస్తుంది అది కాకపోతే ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తుంటే భారతి అప్లోడ్ చేస్తే ఇప్పుడే సో అప్పుడు కలుపుతుండే అనమాట సో మరి ఇంకా చేద్దామా అది పిండి జోరు పిండి జోరు ముద్దలు చేసాక రావడం లేదు అంటే ఇప్పుడు ఫ్లాప్ చేసేవా అని చెప్పు తెలుసు కదా కొలత కొలత తెలుసు వినోద్ చేతం అని నేను ఎడిటింగ్ అయిపోయి ఉండు బేబీ అయిపోయి 5 నిమిషాలు ఉందా తలకాయ 10 రూపాయలది ప్యాకెట్ ఉంది అనమాట మరి అది యాడ్ జోరు కదా అంత ఒట్టి ముద్దుంటే నువ్వు జోరు ఏదంటావు ముద్దు చేసేది రాదు ఇంటికి రాదు అంత బాగా వస్తుంటే నువ్వు నటించుకొని చేస్తానులా కానీ ఇది ఇంతే ఉండేది ఇంక పిండి ఇప్పుడు ఆ ప్యాకెట్ అయిందా ఇంతే మరే చిన్న ప్యాకెట్లా 10 రూపాయల ప్యాకెట్ మరి ఎంత వస్తుంది నీకు అది యాక్చువల్గా నిజమంటే మెత్తగా అయినట్టు అదే కాకపోతే కొంచెంసేపే
ఇంకా నాకు చెప్పలేవు అనమాట. ఈ గ్యాప్లోనే అది మరి సరైనట్టు అంత కదే తీసుకుని ఇంకా అప్పుడు ఉంటాను గాలి పెట్టింటే ఇంకా సరే అవుతుంది. చలో 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 చేద్దామా? ఏం లేదు పాప కోసం ఒకటి అందుకోసమనే ఇక గిరింతుంటే కలిపి చేద్దాం. నేను నూనె అంటించుకొని చేస్తాను. ఈ లోపల కొంచెం చక్కెర పాకం చేస్తా. ఇంతకు ముందుగా తిండి చేసింది భారతి. గులాబ్ జామ్ సూపర్ ఉండే. పొద్దు ఈ స్మార్ట్ భారతి ఛానల్లో చేసిన గులాబ్ జామ్లు భలే వచ్చిండే. లావు అంతలో వచ్చి కొంచెము పిండి కొంచెం గట్టిగా ఉంటుంది గులాబ్ జామ్లో. అట్లా కూడా ఏం లేకుండా భలే కుదిరిండే. లేకపోద్దు చేస్తాను మరి పాపకి. ఏమంటే ఇంక 10 రూపాయలు అంటే బయట 10 రూపాయలు అది 10 రూపాయల ప్యాకెట్ చేస్తే దిండి చేయని చెప్తాను ఎప్పుడనగా అన్నాను. ఏమో కొంతసేపు నాకు తినిపిది కావచ్చేమో ఇంకెట్లా. సరే సరే లేపా ఈసారి నుంచి గుర్తు వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఉండు ఏమో కదా ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మేము అందరం బ్లాక్ వేసుకునేమో బాబా. నేను చిన్న పాప ప్యూర్ బ్లాక్, వీళ్ళు కొంచెం నేను ఎవ్రీ మ్యాచింగ్ అట్లా. అయిరా మా పిల్లలు ఎత్తుకొస్తాను. అయిరమ్మా పదాంరా. అది చపాతీలు లిక్కేది అంతానా ఇట్లా రుద్దుతున్నది. రాయిరా నాయన పిలిచాక పోతున్నా. బాయ్ బాయ్ రా. బండి మీద పోతామంటే వస్తుంది. ఏం జుట్టు అప్పుడు తీసుకుంటే వీడియో తీయను నన్నే జుట్టు చూపించానా తీ 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 వీడియో అనే ఇట్లా చూపించి ఇట్లా వీడియో తీయమనేటప్పుడు సిగ్నల్ ఎట్లా చూపిస్తుంది ఇట్లా పెట్టుకుని కంటికి తీ తీ అనే. నేను ఎడిటింగ్ అయిపోయి ఉండమ్మా ఇది అయిపోయినాక తీస్తాను ల్యాండ్ ఈ లోపు ఒప్పుకునేది చూడే. మా పాపగా నేనే ఐరా పాప కొంచెం మ్యాచింగ్. ఇంకా వినోద్ చిన్న పాప మ్యాచింగ్ అయినా గిడ పింక్ కలర్ నా దాంట్లో కలిసే చిన్న పాపది కూడా. మొత్తానికి అయితే కనుక ఇంకొంతసేపు ఉంటే చర్చికి పోతాం ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం కదా. సో సీరియస్గా ఏం లేదా అంతే. చలో డాడీ గులాబ్ జామ్ తింటావా? చేతాం పా మరి చలో. ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భారతి అయితే సెటప్ చేసిందనమాట. ఇంకా ఇవన్నీ ఇదిగో నూనె పాకము. సో ఇవి వచ్చేసి 20 అయినాయి దగ్గర దగ్గర 25 గులాబ్ జాములు అయితే రెడీ అవుతున్నాయి 10 రూపాయల పిండితోనా. చిన్న చిన్న వేయాలా నువ్వు చక్కెర పాకంలోకి వేసినాక చక్కెర అంతా బాగా పట్టుకొని లావ్ అవుతాయి అనమాట ఇవి. సో గులాబ్ జాములు అప్పుడే కలర్ కూడా మారుతున్నాయి. అది చూడు ఉప్పు డబ్బా కనకలాడుతుందిగా. ఏ డాడీ ఎబ్రే చక్కెర తిందా పాప ఉప్పే తినేది. తీయంటది. ఓ నానా వెరీ గుడ్ తీస్తానున్నాము. ఇప్పుడు 5 రకాలు చెప్పాను. తీతి మాడని మాడిపోయింది. లేదు లేదు బాగా వస్తున్నాయి చూడ. ఎప్పుడు అలవాటే అనమాట చేసేది. అందుకోసమనే చక్కన అవుతుండేది. అవతలైతే మాత్రానికి చక్కెర పాకం బట్టి తర్వాత అంటే చక్కెర పాకం అంటే కొంచెం ఇట్లా బంక ఉంటే చాలు బాగా చక్కెర అనేది. యాలక బుడ్లు కూడా వేసేది బాగుంటుంది. యాలక బుడ్లు వేస్తే పాకం వేసేదే వేసేదే వేసి ఇడిచిపెట్టాలి. ఇంకా చక్కెర పాకం వల్ల పీల్చుకుంటుంది. ఇది తినేటివి కాదు. మా పాప అడుగుతుంది చక్కన వేసేస్తాను చక్కెరలోకి. బంద్ చేస్తాను స్టవ్. పాకంలోకి వేయడమే ఇంకా వేసాయి వేసాయి. అయిపోయా అవంతా చక్కెర పాకం అంతా పట్టుకొని ఉబ్బుతాయి. గులాబ్ జామ్ అవుతుంది. సూపర్ సూపర్ ఉంటుంది. ఇంకా ఉంటుంది. ముచ్చుతాను వినా నువ్వు ఈ లోపల ఏమైనా పని ఉంటే చూసుకో. సో ఫ్రెండ్స్ భారతి అయితే చర్చికి వెళ్ళింది అనమాట. సో నేను హెబ్రి అయితే ఇక్కడే ఉన్నాం. ఎత్తుకుంటే ఎట్లా వేసే కోసం ఉండు. సో హెబ్రి అయితే ఇంక వాళ్ళ అమ్మ వచ్చినంత వరకు ఉండేటట్టు లేదు ఫ్రెండ్స్. నన్ను అడుగుతున్నది. సో అందుకే వేసిస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయాయి మొత్తం గుంజుకునే. అదే ఆ పాకం అనేది మొత్తం అయితే ఇవి తాగేవే. సో మనకి తెలిసిపోతున్నది అనమాట. గది కూర్చోడా అటుగా
ಮತ್ತೆ అంటదప్పు చిన్న విచిత్రమైన రియాక్షన్ ఇస్తుంది ఏమప్పా. ఏం డాడీ ఎట్లుండది? అది యాక్చువల్గా గులాబ్ జామ్ తినడం ఫస్ట్ టైం హెబ్రీ కదా, ఈ విషయం మర్చిపోయినాం మేము కూడా. బాగున్నారా డాడీ? శబాష్. చిను బాగున్నదా డాడీ? 5 వేసింటి 1 తినింది ఆల్రెడీ. బాగా తినండి, రాకముందే తినేరు కదా అంటది.